హాయ్ అందరికీ నమస్కారం. మనలో చాలా మందికి రోజు ఒకే సమస్య. ఉదయం లేవగానే ఒకటే ప్రశ్న, ఈ రోజు ఏం చేయాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి. ఎంత పనైనా సరే సమయం సరిపోక సాయంత్రం అయ్యేసరికి అలసిపోతాం. ఏదో సాధించాలని కోరుకుంటుంది, కానీ ఆ సాధించాల్సిన మార్గం మాత్రం తెలియదు. ఈ క్షణం నుంచి మీ జీవితాన్ని మార్చేసే ఒక చిన్న రహస్యం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, మీరు రోజును కేవలం 15 నిమిషాల్లో ప్లాన్ చేసుకోవడం. ఇది కేవలం ఒక చిట్కా కాదు, ఇది మీ కలలకి ఒక క్లియర్ కట్ రూట్ మ్యాప్ వేసే ఒక అద్భుతమైన ఆయుధం. మనందరికీ కామన్ గా ఉండే ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే, ఉదయం నిద్ర లేవగానే మనసులో ఒక భారం. ఆఫీస్కి వెళ్ళాలి, ఇంటి పనులు చూసుకోవాలి, పిల్లల గురించి ఆలోచించాలి, ఇంకా ఎన్నో బాధ్యతలు. ఈ పరుగులో మనకి తెలియకుండానే సమయం జారిపోతుంది. సాయంత్రానికి అలసిపోయి ఈ రోజు కూడా ఏమీ సాధించలేకపోయానే అని బాధపడతాం. మీలో ఎంత మందికి ఇలా అనిపించింది? నిజం చెప్పాలంటే నాకు చాలా సార్లు అనిపించింది. మనం ఏదో గొప్పది చేయాలని కలలు కంటాం. ఓ పెద్ద ఇల్లు, ఓ మంచి ఉద్యోగం, ఓ సంతోషకరమైన కుటుంబం, ఇలా ఎన్నో ఆశలు. కానీ ఆశలు నెరవేర్చుకోవాలంటే మన దగ్గర సరైన ప్లానింగ్ ఉండాలి. ఒక గోడ కట్టాలంటే ముందుగా దాని బేస్ ప్లాన్ ఎలా వేయాలో తెలుసుకుంటాం కదా, అలాగే మన జీవితానికి కూడా ఒక ప్లాన్ కావాలి. సమయం లేదని చాలా మంది సాకులు చెప్తారు. నిజానికి సమయం లేకపోవటం అనేది ఒక భ్రమ. మన దగ్గర సమయం ఉంది, కానీ దాన్ని ఎలా వాడుకోవాలో తెలియదు. ఉదయం 15 నిమిషాలు మీ రోజును ప్లాన్ చేసుకోవడానికి కేటాయించడం వల్ల మీరు రోజు మొత్తాన్ని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోగలరు. మీరు ఒక నదిని దాటాలనుకుంటే దానికి పడవ కావాలి, తెడ్డు కావాలి, సరైన దిశ తెలియాలి. ఇవన్నీ లేకుండా నదిలో దూకేస్తే మునిగిపోతాం. అలాగే ప్రణాళిక లేకుండా రోజును మొదలు పెడితే గమ్యం చేరలేము. మీలోని ఆశలు, కలలు నిజం చేసుకోవడానికి మొదటి మెట్టు ప్రణాళిక, అంటే ప్లానింగ్. ఇప్పుడు మనం ఆ 15 నిమిషాల మంత్రం గురించి తెలుసుకుందాం. ఇది చాలా సులభం, కానీ అద్భుతాలు చేస్తుంది. ఉదయం నిద్ర లేవగానే మీ పనులు మొదలు పెట్టే ముందు కేవలం 15 నిమిషాలు తీసుకోండి. ఒక పెన్ను, ఒక పేపర్ తీసుకోండి, లేదంటే మీ ఫోన్ లో నోట్స్ యాప్ ఓపెన్ చేయండి. మొదట ఈ రోజు మీరు చేయాల్సిన ముఖ్యమైన 3 పనులు ఏంటి అని రాసుకోండి. 3 మాత్రమే, ఎక్కువ వద్దు. ఉదాహరణకి కస్టమర్ కు కాల్ చేయాలి, ప్రాజెక్ట్ రిపోర్ట్ పూర్తి చేయాలి, పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి. ఈ 3 పనులు మీ రోజుని ఎటువైపు వెళ్ళాలి అని చెప్పేసి మీకు ఒక దిశను నిర్దేశిస్తాయి. వీటిని టార్గెట్ 3 అని పిలవండి. తరువాత మిగిలిన చిన్న చిన్న పనులు ఏమన్నా ఉన్నాయా వాటిని కూడా లిస్ట్ లో చేర్చండి. ఈమెయిల్స్ చెక్ చేయడం, కిరాణా సరుకులు తేవడం, వర్కౌట్ చేయడం లాంటివి. ఈ పనులను కూడా మీరు అనుకునే లిస్ట్ లో చేర్చండి. అందులోనూ ఏది ముందు చేయాలి, ఏ తర్వాత చేయాలి అని చెప్పేసి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ప్రతి పనికి ఎంత సమయం కేటాయిస్తారో కూడా ఒక అంచనా వేసుకోండి. ఇది ఖచ్చితంగా ఉండక్కర్లేదు, ఒక సుమారు అంచనా సరిపోతుంది. ఉదాహరణకి ప్రాజెక్ట్ రిపోర్ట్ 2 గంటలు, కాల్ 30 మినిట్స్. ఈ 15 నిమిషాల్లో మీ రోజుని మీరు మ్యాప్ లా తయారు చేసుకుంటారు. మీరు ఎక్కడికి వెళ్లాలో, ఏ దారిలో వెళ్లాలో క్లియర్ గా కనిపిస్తుంది. ఇది మిమ్మల్ని భవిష్యత్తుకు సిద్ధం చేస్తుంది. చాలా మందికి రేపేం చేయాలో తెలియదు, అందుకే వాళ్ళు ఎప్పటికీ రేపటి కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజును ప్లాన్ చేసుకోవడం అంటే మీ భవిష్యత్తుని మీ చేతులతో రాసుకోవడమే. ఈ ప్రణాళిక అమలు చేయడం ఎలాగా? సరే, నేను రాసుకున్నాను, సరే ఈ ప్లాన్ నేను ఎలా అప్లై చేయాలని డౌట్ మీకుంటే, మనం రాసుకున్న లిస్ట్ ని చూసి భయపడక్కర్లేదు. పెద్ద పెద్ద పనులు చిన్న చిన్న భాగాలుగా విభజించుకోండి. ఉదాహరణకి మీ సెల్ ఫోన్ లో ప్రతి 30 మినిట్స్ కి ఒక రిమైండర్ పెట్టుకొని అలా 30 నిమిషాలు మీరు కన్సిస్టెంట్ గా పనిచేయటం వల్ల ఆ 30 నిమిషాల తర్వాత ఒక చిన్నపాటి బ్రేక్ తీసుకోండి. ఓ 10 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. ఆ 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒక 30 నిమిషాలు టైమర్ పెట్టుకొని ఆ 30 నిమిషాలు మాత్రం ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కేవలం మీ పని మీద ఫోకస్ చేయండి. ఎంత పెద్ద పని అయినా సరే ఆడుతూ పాడుతూ మీరు అవగొడతారు. మీరు నమ్మరు, ప్రపంచంలో చాలా మంది గొప్ప వాళ్ళు ఇదే ఫార్ములాని ఫాలో అవుతారు. మీరు ఉదయం మొదలు పెట్టగానే మీ 3 టార్గెట్లలోని మొదటి పనితో మొదలు పెట్టండి. దాన్ని పూర్తి చేయండి. ఆ తర్వాత రెండోది. ఒక్కో పని పూర్తి చేసుకుంటూ వెళ్తూ ఉంటే మీలో ఒక రకమైన సంతృప్తి కలుగుతుంది. నేను సాధించాను, నేను చేయగలను అనే నమ్మకం వస్తుంది. ఇది మీలో ఉత్సాహాన్ని నింపుతుంది. ఒక చిన్న మొక్క పెద్ద వృక్షంగా మారాలంటే దానికి రోజు నీరు పోయాలి, ఎరువు వేయాలి, సూర్యరశ్మి అందేలా చూడాలి. అలాగే మన కలలు కూడా, వాటికి మనం రోజు ప్రణాళిక అనే నీరు పోస్తూ, కృషి అనే ఎరువు వేస్తూ, సానుకూల దృక్పథం అనే సూర్యరశ్మిని అందిస్తూ ఉండాలి. అప్పుడే అవి పెద్ద వృక్షాల్లా పెరిగి మనకు ఫలాలనిస్తాయి. నిజమైన విజయానికి మార్గం నిరంతరం చిన్న చిన్న అడుగులు వేయటమే. ఆ చిన్న అడుగులు కూడా సరైన దిశలో పడాలంటే మనకి ఒక క్లియర్ కట్ మ్యాప్ అనేది ఉండాలి. రోజును ప్లాన్ చేసుకోవడం అనేది మన సమయాన్ని ఆదా చేసుకోవడమే కాదు, మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, మీ లక్ష్యాల వైపు మిమ్మల్ని నడిపిస్తుంది. సమయం చాలా విలువైంది. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పోతే తిరిగి పొందడానికి ప్రయత్నించవచ్చు, కానీ సమయం మాత్రం తిరిగి రాదు. ఒక క్షణం గడిచినా అది శాశ్వతంగా పోయినట్లే. అందుకే సమయం
సమయాన్ని వృధా చేయకుండా దాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది తమ సమయాన్ని టీవీ చూస్తూ, సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూ, అనవసరమైన విషయాలపై వాదిస్తూ గడిపేస్తారు. కానీ ఈ 15 నిమిషాల ప్రణాళిక అంటే మీరు వేసుకునే ప్లాన్ ఏదైతే ఉందో మీ సమయాన్ని ఒక పెట్టుబడిగా మారుస్తుంది. మీరు మీ రోజును ప్లాన్ చేసుకున్నప్పుడు మీకు మీ సమయం మీద పూర్తి నియంత్రణ ఉంటుంది, అంటే కంట్రోల్ ఉంటుంది అన్నమాట. ఏ పని ఎప్పుడు చేయాలో, ఎంత సమయం కేటాయించాలో మీకు ఒక క్లియర్ కట్ అవగాహన ఉంటుంది. అలా ఉండటం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. అందులోనూ కన్ఫ్యూజన్ అనేది అస్సలు ఉండదు. మీరు మీ పనుల్ని పోస్ట్ పోన్ చేయకుండా టైంకి పూర్తి చేయగలుగుతారు. ఇది మీకు ఒక ప్రశాంతవంతమైన, ఉత్పాదకమైన జీవితాన్ని ఇస్తుంది. మీరు ఒక పడవలో ప్రయాణిస్తున్నప్పుడు గమ్యం లేకుండా తెడ్డు వేస్తూ ఉంటే ఎక్కడికి చేరలేరు. కానీ ఒక దిక్సూచి ఉంటే, అంటే రూట్ మ్యాప్ ఉంటే దాన్ని చూసి సరైన దిశలో వెళ్ళగలరు. ఈ 15 నిమిషాల ప్రణాళిక మీ జీవితానికి ఒక దిక్సూచి లాంటిది, అంటే ఒక రూట్ మ్యాప్ లాంటిది. ఇది మీకు క్లియర్ కట్ మార్గాన్ని చూపిస్తుంది, మీ లక్ష్యాల వైపు మిమ్మల్ని నడిపిస్తుంది. ఇది కేవలం ఒక ఉదయం అలవాటు కాదు, ఇది మీ జీవితాన్ని మార్చే అలవాటు. చివరిగా మీరు మీ జీవితంలో ఎంత గొప్పవారైనా కావచ్చు, ఎంత ధనవంతురైనా కావచ్చు, ఎంత తెలివి కలిగిన వారైనా కావచ్చు, కానీ మీరు మీ సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలియకపోతే మీ కలలుగానే మిగిలిపోతాయి. ప్రతి రోజుని ఒక కొత్త అవకాశంగా చూడండి. ప్రతి ఉదయం ఒక కొత్త అధ్యాయం. ఆ అధ్యాయాన్ని మీ ప్లానింగ్ తో అద్భుతంగా రాయండి. మీ రోజును ప్లాన్ చేసుకోండి. మీ జీవితాన్ని జయించండి. మీరు నమ్మరు, ప్రపంచంలో గొప్ప గొప్ప వ్యక్తులందరూ వాళ్ళు ఉదయం లేచిన వెంటనే వాళ్ళు పడుకునేంత వరకు ఏం చెయ్యాలి అనే ఒక ప్లాన్ గీసుకుంటారు. అందుకనే వాళ్ళు లైఫ్ లో అంత బిజీగా ఉంటారు. అలా ప్లాన్ లేకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ కూర్చొని వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటే, ఆ తర్వాత ఫోన్ చూసుకుంటూ ఉంటే, ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత టీవీలో సినిమా చూసుకుంటూ ఉంటే వాళ్ళ పనులు జరుగుతాయా? వాళ్ళ జీవితంలో అంత గొప్ప వాళ్ళు అవుతారా? మీరు ఆలోచించండి. అంతెందుకు, మన జీవితంలో మనల్ని ఉదాహరణగా తీసుకుందాం. మనం ఒక పని చేయాలని చెప్పేసి అనుకుంటాం, కానీ అది అనుకోవటం దగ్గరే ఆగిపోతుంది. ఆ తర్వాత మనం ఒక పని చేయాలి అనుకొని దానికి ఒక టైం నిర్ణయించుకొని అది ఎప్పుడు చేయాలి, ఏ టైం కల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఒక ప్లానింగ్ వేసుకొని ఆ పని చేసేటప్పుడు ఒక 30 మినిట్స్ టైమర్ ఆన్ చేసుకొని ఆ 30 నిమిషాలు ఈ ప్రపంచాన్ని మర్చిపోయి కేవలం ఆ పనికి మాత్రమే మనల్ని మనం అంకితం చేసుకొని ఆ పని చేసి ఆ తర్వాత 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ పని చేసి అలాగా ఆ పనిని అవగొట్టిన తర్వాత మనకు వచ్చే కిక్ ఉంటదే, మామూలుగా ఉండదు. అందులోనూ మీరు అనుకున్న పనిని సాధించిన తర్వాత మీలో మీకు తెలియని ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. మీ మీద మీకు నమ్మకం కూడా క్రియేట్ అవుతుంది. నువ్వు ఏమైనా చేయగలవరా, నువ్వు అనుకున్నది సాధించగలవు అని చెప్పేసి. కాబట్టి మీ టైంని, మీ జీవితాన్ని అస్సలు వేస్ట్ చేసుకోకండి. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత మొదటి 15 నిమిషాలు ఈ రోజు నేనేం చేయాలి, నాకు నేను చేసే పనులు ఉపయోగపడుతున్నాయా లేదా అని కూడా చూసుకోండి. అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా మనకి. కాబట్టి ఉదయం 15 నిమిషాలని అద్భుతంగా వాడుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, మీకు ఏదో విధంగా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. అందులోనూ ఉపయోగపడింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. మీ మొదటి 15 నిమిషాలు అది ఏ రోజైనా అవ్వచ్చు, మీరు దాన్ని యూజ్ చేసుకుంటారో లేదో కూడా కొంచెం కామెంట్ చేయండి. చేసుకుంటే నా అంత సంతోషపడే వ్యక్తి ప్రపంచంలో ఎవడో ఉండడు. అందులోనూ ఇలాంటి వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను, మీకు అడపోదడుపో ఉపయోగపడుతూ ఉంటాను. కాబట్టి మన జర్నీ ఇలా కొనసాగాలంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.